నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పోతంగల్ మండలంలోని హంగార్గ ఫార్మ్ గ్రామానికి చెందిన షేక్ నజీర్ కూతురు వివాహానికి మాజీ మండల కోఆప్షన్ సభ్యులు సామాజిక సేవామూర్తి ఎంఏ హకీం ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. షేక్ నజీర్ యొక్క వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను స్థానిక గ్రామ పెద్దలు ఎంఏ హకీం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి నజీర్ యొక్క కుమార్తె వివాహానికి అవసరమయ్యే 40,000 విలువ గల వస్తువులను గురువారం రోజున గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవామూర్తి ఎంఏ హకీం, గ్రామ పెద్దలు, నజీర్ కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలియజేశారు. షేక్ నజీర్ గారి కుమార్తె ఆయేషా సిద్దిఖా గారి పెళ్లి ఉన్నందున వాళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడి అనారోగ్యంతో బాధపడుతూ ఎవరు మేలు చేస్తారో ఎవరు సహాయం చేస్తారో అని వాళ్ళ ఆశ ప్రకారం మన గత 15-20 రోజుల ముందు మాకు షేక్ నజీర్ వాళ్ళ తండ్రి దెగ్లూరు పాషాపై వచ్చి కోరడం జరిగింది. మా అమ్మాయి చాలా పేద పరిస్థితుల్లో ఉన్నాడు. మా అబ్బాయి కొద్దిగా మెంటల్ ఎఫెక్ట్, కొద్దిగా ఆయనకు స్పృహ, మనుషులలో తిరిగే స్పృహ లేదు. చాలా పేద కుటుంబం కాబట్టి ఆయన వచ్చి మాకు సంప్రదిస్తే మాకు యాద్ వచ్చింది హకీం భాయ్ ఒక్కరే. ఎందుకంటే భగవంతుడు అందరికీ ఎంతో ఇస్తాడు, కానీ సహాయం చేసే వ్యక్తిత్వం కొందరికి ఉంటుంది. అటువంటి వ్యక్తిత్వం గల స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఏర్పాటు చేసుకుని అందరికీ మేలు చేస్తున్నాడో మా హకీం భాయ్ గారు మా పక్క గ్రామంలోనే ఉండటం వల్ల మాకు తక్కువని యాద్ రావడం, మళ్ళీ ఆయనకు మేము ఆయన అది ఇంత పేద పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటే నాకు మంచి చేశారు, మీరు చేసింది కూడా నాకు కూడా తృప్తి ఉంటుంది అని వాళ్ళ తండ్రికి మళ్ళీ ఆయనకు సంప్రదించి మీకు ఏం కావాలని చెప్తే, ఏం లేదన్నా మీ తోచిన కాడికి మీరు సహాయం చేస్తే జీవితాంతం వాళ్ళు మర్చిపోరని చెప్పడం వల్ల ఆయన స్వయంగా నేను 6/5 కొలతలు గల మంచము, అలాగే బెడ్షీట్లు కానీ దాని మొత్తం సామాన్ కానీ, అల్మారా కానీ, షోకేస్ కానీ, టేబుల్ కుర్చీలు కానీ, ఏదైతే నమాజ్ చేస్తారో మైనార్టీలు దానికి తఖత్ అని ఏర్పాటు చెప్తారు దానికి, అది కానీ అన్ని దగ్గర 40,000 రూపాయల వరకు ఆయన వెచ్చించడం జరిగింది. దీనికి ఎప్పుడు వాళ్ళు ఈ జీవితాంతము మరవని. ఎందుకంటే మా గ్రామంలో చాలా మంది అప్పుడప్పుడు బయట మండలాల్లో వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ ఇట్లా కాదు 2,500 మళ్ళీ 3,000, 5,000 ఇట్లా సపోర్ట్ చేసేవాడు. కానీ ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం ఇదే మొదటిసారి. అది కూడా మేము కూడా చాలా సంతృప్తిగా ఉన్నాం. ఎందుకంటే ఒక పేద ఇంటికి మా హకీం భాయ్ గారు శాయశక్తుల సహాయం చేసినందులకు మా హంగర్గా ఫారం గ్రామం తరఫు నుండి మరియు మస్జిద్ కమిటీ తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆ భగవంతుడు వారికి ఇలాగే ప్రజా సేవకు అంకితం కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించి వారి కుటుంబం కూడా ఇలాగే భగవంతుడు వాళ్ళకు మంచి దీవెనలో వాళ్ళకు కూడా మంచి చేయాలని ప్రార్థిస్తూ నా ఉపన్యాసాన్ని